99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీలో 4వ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డులో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీమతి పర్వీన్ సుల్తానా ఆరిఫ్తో కలిసి వార్డులో ఇంటింటా తిరిగి ప్రజలను కలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించి మద్దతు కోరగా ప్రజలకు విశేష స్పందన లభించిందని టీపీసీసీ అధికార ప్రతినిధి మరియు లక్షటిపేట మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్ వెదిరే యోగేశ్వర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా రామకొండం కార్పొరేషన్ పరిధిలో 41వ డివిజన్ కార్యక్రమంలో ప్రచారంలో టెలిఫోన్ గుర్తుకు ఓటు వేయమని ఇంటింటికి ప్రచారం చేశారు. 42 డివిజన్ ప్రజలు, కార్మికులు, మహిళలు, యువకులు, యూత్ ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటేస్తామని ఆదరణ ఉంది. డాక్టర్ వాసంపల్లి ఆనంద్ అభ్యర్థిగా ఉండడం వలన సామాజిక వర్గానికి చెందిన ఎస్సీ మాదిగ ఓట్లన్నీ తప్పకుండా బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు కూడా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు టెలిఫోన్ గుర్తుపై ఓటు వేసి తప్పకుండా గెలిపిస్తామని ప్రజలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తోడేటి శంకర్ గౌడ్, డాక్టర్ వాసంపల్లి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం పటిష్టపరచాలని, ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించిన చర్చాగోష్ఠి విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్ అయోధ్యరెడ్డి, పలువురు ప్రొఫెసర్లు, అధికారులు మరియు సభ్యులు పాల్గొని విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు. ఖమ్మం జిల్లా ఎడిపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ కోట రాంబాబు ప్రారంభించారు. టోర్నమెంట్ కు హాజరైన 2 రాష్ట్రాల క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. యువత క్రీడలు ఆడటం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉండడమే కాకుండా శారీరకంగా దృఢంగా ఉంటారు. అనంతరం వారితో కలిసి కొంచెం సేపు క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం మాజీ సర్పంచ్ శీలం శ్రీనివాసరెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు శీలం వెంకటరామరెడ్డి, కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో వీరమ్మతల్లి తిరునాళ్లకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు యార్లగడ్డ సాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ వైవిపి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం సిడిబండి ఉత్సవంలో గుట్టలో ఊరేగి వివాహానికి సిద్ధంగా ఉన్న దళిత యువకుని గృహానికి వెళ్లి కాబోయే పెళ్లి కుమారుని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి భక్తులు వస్తారని, వారికి టీడీపీ యువ నాయకులు అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని, సిడిబండి ఉత్సవం ఉన్నందున వేలాదిగా పాల్గొనే భక్తులకు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, మాజీ చైర్మన్ జల్పాల పూర్ణచంద్రరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కర్ణాటక జ్యోతిషుడు కమలాకర భట్ ఫ్లాష్ బ్యాక్ అంతా సినిమా స్టోరీనే. తమలపాకులు మరమరాలు అమ్మిన ఆయన జ్యోతిషుడు అయితే లైఫ్ సెట్ అవుతుందనే ఫ్రెండ్ సలహాతో 2005లో కేరళలో జ్యోతిష విద్య నేర్చాడు. త్వరగా పాపులర్ అవ్వాలని టీవీల్లో ఆస్ట్రాలజీ చెప్పాడు. సమస్యలున్న వారిని తీసుకొచ్చే ఏజెంట్లకు కమిషన్ ఇస్తూ 100 కోట్ల రూపాయలు పోగేశాడు. ఏజెంట్ సుచిత్రతో అక్రమ సంబంధం సాగిస్తూ అడ్డుగా ఉన్నారని ఆ కుటుంబంపై దాడి చేయించి జైలుకెళ్లాడు. ఖమ్మం జిల్లా సత్తపల్లి మున్సిపాలిటీలోని 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ముహమ్మద్ కమల్ బాషా మరియు 21వ వార్డు అభ్యర్థి ముహమ్మద్ రెహనా బేగం కమల్ బాషా మరియు 22వ వార్డు అభ్యర్థి మందపాటి ప్రభాకర్ రెడ్డి మరియు 23వ వార్డు అభ్యర్థి విరివాడ అపర్ణ నాగభూషణం గెలుపు కోసం ఇంటింటి ప్రచారం మరియు రోడ్ షోలో పాల్గొన్న సత్తపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ మరియు తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు. ఖమ్మం జిల్లా సత్తపల్లి పట్టణంలో 7, 11, 12, 15, 18, 19, 22, 17, 21, 5, 4, 13 వార్డుల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు సుడిగాలి పర్యటన చేసి ప్రతి ఓటర్ని కలుసుకున్నారు. ప్రజలకు స్పష్టంగా వివరించారు ఎందుకు బీజేపీకి ఓటేయాలి, ఎలా ఓటు వేయాలి, బీజేపీకి ఓటేస్తే ఏం లాభం, మరి ప్రజల స్పందన ఏంటి, ఈసారి చదువుకున్న విద్యావంతులైన బీజేపీ అభ్యర్థులకే మా ఓటు, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. ప్రత్యేకంగా అన్ని వార్డుల్లో బీజేపీ తొలిసారిగా పోటీ చేస్తున్న ప్రజలు ఒకటే మాట చెప్పారు, చదువుకున్న యువతను ఆశీర్వదిస్తాం. ఇదే సత్తుపల్లి ప్రజల తీర్పు. ప్రజాస్వామ్యంపై దాడి బీజేపీ సహించదు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తిరిగే హక్కు ఉంది. బెదిరింపులతో రాజకీయాలు చేస్తే సత్తుపల్లి ప్రజలు సహించరు. మీ అరాచకాలు ప్రజలు చూస్తున్నారు. మీకు ఓటుతో తగిన బుద్ధి చెబుతారన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రభుత్వ హాస్పిటల్ నందు జరిగే ప్రభుత్వ కట్టడాల వలన పక్కనే ఉన్న గాంధీనగర్ రోడ్ నెంబర్ 12లో నివసించే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపల్లెలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉండే పసిపిల్లలకు ఆ కట్టడాల నుండి వచ్చే దుమ్ము వలన విపరీతమైన నిమ్ము, దగ్గు, జలుబు వంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉండడం వల్ల వారి తల్లిదండ్రులు వేళకు వెళ్లి దారిపోసి
హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీని గురించి ఆ కట్టడాల నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్కు పట్టాలు కట్టు పని చేయించండి, ఆ దుమ్ము వల్ల పసిపిల్లలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినిపించుకోకుండా అలాగే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇదే విషయమై సత్తుపల్లి శాసనసభ్యురాలు అయిన మట్టా రాగమయ్యి దృష్టికి తీసుకెళ్లగా దీనిపై ప్రభుత్వం చొరవ తీసుకుని సత్తుపల్లి ప్రభుత్వ హాస్పిటల్ చుట్టూ ఉన్న పసిపిల్లలకు ఆరోగ్య సమస్యల నుండి కాపాడాలని కోరుకుంటామని తెలియజేశారు. చెన్నైలో వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ జార్జి రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు. ఈ వేడుకలో వైఎస్ జగన్ ని కలిసి ఆత్మీయంగా పరిగణించిన టీవీకే పార్టీ అధ్యక్షులు విజయ్. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో పాత గుంతకల్ నగరంలో దర్గా సుంకన్న అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి తనయుడు, యువనేత రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ బుసినే చంద్రశేఖర్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని ఓదార్చి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గుర్రం అనిల్, గుర్రం హరి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో శ్రీ సరస్వతి విద్యా మందిరం ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవం మరియు 52వ వార్షికోత్సవ కార్యక్రమం సందర్భంగా పూర్వ విద్యార్థుల పూర్వ ఆచార్యుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరియు పూర్వ విద్యార్థిగా హాజరైన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి లీగల్ సెల్ అధ్యక్షులు వైసీ గోవర్ధన్ రెడ్డి, వీరి కుటుంబం, మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు శ్రీ వైవి తిమ్మారెడ్డి మడకశిర పట్టణంలో శ్రీ సరస్వతి ఉన్నత పాఠశాలకు కోట్ల రూపాయల ఆస్తిని, బిల్డింగ్ ని దానం చేయడం జరిగింది. పాఠశాల సిబ్బంది తెలిపారు. అందుకు వైవి తిమ్మారెడ్డి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులైన వైసీ గోవర్ధన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పాఠశాల సిబ్బందికి, తమ తోటి పూర్వ విద్యార్థులకు, ఆచార్యులకు అందరికీ గోవర్ధన్ రెడ్డి కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎస్సీ సెల్స్ అధ్యక్షులు శివన్న, పట్టణ ఉపాధ్యక్షులు జిఎం గోపి, పట్టణ కార్యదర్శి రఘునందన్, వైఎస్ఆర్సీపీ నాయకులు హాజరయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దీపికా వేణు, రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రటరీలు, శ్రీ సత్యసాయి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు, జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీలు తదితర ప్రజాప్రతినిధులు, వైఎస్ చైర్మన్, కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, వివిధ అనుబంధ విభాగాల మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో మైనార్టీల సోదరుల సమావేశం నిర్వహించారు. కావున ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా మైనార్టీ సోదరులందరూ ఉదయం 8 గంటలకు హిందూపురం పార్టీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం అప్సరి మండలం జోలాపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ఎంపీటీసీ శ్రీరాములు అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి తనయుడు, యువనేత రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ బుసినే చంద్రశేఖర్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని ఓదార్చి పరామర్శించారు. మట్టి ఖర్చులకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దొరబాబు, ఎంపీపీ రామాంజనేయులు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హర్యానాలోని ఫరీదాబాద్ లో జరుగుతున్న 39వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ మేళాలో విషాదకర సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన తాజా వివరాలు: సునామీ స్వింగ్ లేదా టాప్ స్పిన్ అని పిలిచే జైంట్ వీల్ లాంటి రైడ్ వేగంగా తిరుగుతుండగా ఒక్కసారిగా దానికి సపోర్టింగ్ పిల్లర్ విరిగి కింద పడిపోయింది. గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో రైడ్ పై సుమారు 20 నుండి 26 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్ జగదీష్ ప్రసాద్ ప్రాణాలు కోల్పోయారు. స్వింగ్ విరిగిపోవడాన్ని గమనించిన ఆయన ప్రజలను రక్షించేందుకు వెంటనే అక్కడికి వెళ్లారు. అయితే స్వింగ్ లోని ఒక భారీ ఇనుప భాగం ఆయన తలపై పడడంతో తీవ్రంగా గాయపడి మరణించారు. ఆయన వచ్చే నెలలో పదవి విరమణ చేయాల్సి ఉంది. సుమారు 13 నుండి 15 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 2 మహిళా కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక సుప్రీం ఆసుపత్రి మరియు పీకే సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై హర్యానా ప్రభుత్వం సీరియస్ అయింది. అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఏడీసీ నేతృత్వంలో ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. నిర్లక్ష్యం వహించిన రైడ్ నిర్వాహకుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మెకానికల్ వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ముందస్తు ప్రమాదం: జైంట్ వీల్ ప్రమాదాన్ని సరిగ్గా గంట ముందే మేళాలోని గేట్ నెంబర్ 2లో కూడా కూలిపోయింది. అందులో ఒక చిన్నారి సహా 2 గాయపడ్డారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో కల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పట్టణంలో భారీ ర్యాలీ చేస్తున్న రాష్ట్ర మంత్రి తుమ్మల. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మలతో పాటు సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయ్యి దయాన్, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించండి, తద్వారా కల్లూరు పట్టణం సమగ్ర అభివృద్ధి చెందుతుంది. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపల్ ఎన్నికల సమావేశంలో కాంగ్రెస్ కర్తలకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు చేశారు.
వైసీపీ సర్పంచులకు టార్గెట్ చేస్తూ వాళ్లు ఖర్చు పెట్టిన నిధులను అమలు చేయకుండా అధికారులకు హుకుం జారీ చేసిన మంత్రి సవిత తీరుపై తీవ్రంగా ఖండిస్తూ మా నిధులు మాకు ఇవ్వండి బాబోయ్ అంటూ పెనుగొండ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట సర్పంచులకు మద్దతుగా నిరసన చేపట్టిన మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషాశ్రీ చరణ్. ఈ నిరసన భాగంగా ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా సర్పంచుల నిధులను ఆపేయాలంటూ అధికారులకు హుకుం జారీ చేసిన మంత్రి సవిత తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. పంచాయతీల మౌలిక వసతుల కోసం అప్పులు చేసి తెచ్చి ఖర్చు చేసిన సొమ్మును ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించకపోవడంతో చాలా బాధాకరమన్నారు. అధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారని, నిధులు మంజూరు చేయకుండా పెండింగ్ లో ఉంచిన అధికారులపై త్వరలో ప్రైవేట్ కేసు వేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సమయంలో నిధులు మంజూరు చేయకుండా మంత్రి సవిత అడ్డుకోవడం దుర్మార్గమని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఉషాశ్రీ చరణ్ మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో కన్నూరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కన్నూరు మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో కల్లూరు పట్టణంలోని కృష్ణ మ్యాంగో మార్కెట్ నుండి డిఎన్పి ఫంక్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మరియు సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రామి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మరియు రాష్ట్ర నాయకులు పొంగులేడు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో డిఎన్పి ఫంక్షన్ హాల్లో మున్సిపల్ ఎన్నికల సమావేశం ఘనంగా జరిగింది. కన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు 20 మంది గెలిచిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక్కొక్క కౌన్సిలర్ కి వారి వార్డు అభివృద్ధి కోసం ₹1 కోటి అందిస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో 2వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కమలాపురం గీతాంజలి అనే మహిళ కొమరవెల్లి మండలంలోని పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గీతాంజలి భర్త రమేష్ ను సస్పెండ్ చేస్తూ అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తన భార్య పోటీ చేస్తున్నందుకు డీసీపీ తనను తిట్టాడని, అప్పుడు బీపీ తగ్గి పోలీస్ స్టేషన్లోనే కళ్ళు తిరిగి పడిపోయిన తన తమ్ముడు ఆసుపత్రిలో చేర్చాడని రమేష్ తెలిపాడు. తాను ఆసుపత్రిలో చికిత్స పొందానని, ఎక్కడా ప్రచారంలో పాల్గొనలేదని, తనకు 3 పిల్లలున్నారని వేడుకున్న సస్పెండ్ ఉత్తర్వులు ఇచ్చిన అధికారులు ₹1 కోటి ఇస్తామని తన భార్యను పోటీ నుండి తప్పించాలని, తనను పోలీసు అధికారులు ప్రలోభాలకు గురి చేశారని, రాజ్యాంగంలో పోలీసుల కుటుంబాలు పోటీ చేసే హక్కు లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేసిన అభ్యర్థి భర్త రమేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.